రామాయణం కథ మీకు తెలుసు కదా సార్? తెలుసు, అది చిన్న వయసులో చూసా. నువ్వు లేటెస్ట్గా చూసా అన్నావు కదా, ఏం మారిందో చెప్పు. అడుగుతున్నారు కాబట్టి చెబుతున్నా. రామాయణంలో దశరథుడికి 60,000 మంది పిల్లలు. ఒక పిల్లానికే దోలదేరుతుంది ఇక్కడ, ఇందులో మహారాజుకి 60,000 మంది పిల్లాలా? ఏంటయ్యా పచ్చి మంచినీళ్ళలా ఉన్నాయి. మందు తయారు చేయడానికి టైం లేదు సార్. ఏం చెప్తున్నావయ్యా? ఫ్యాక్టరీలో మందు తయారవకముందు బండి నాపి సరుకు రెడీ అని టార్చర్ చేస్తున్నారు సార్. అందుకని సగం సగం తయారు చేసి పంపించేస్తున్నారు. ఆ రేంజ్లో మన వాళ్ళు తాగుతున్నారు సార్. సార్, నిన్న టీవీలో రామాయణం సినిమా చూసా, కొంచెమే చూసా. చాలా అద్భుతంగా ఉంది సార్. రామాయణం చూసి అంత రిలాక్స్గా ఉన్నావు సార్. నేను స్టేషన్లోనే కానిస్టేబుల్ని. ఇంట్లో అడుగు పెడితే మా ఆవిడికి మొగుణ్ణి. ఈ యూనిఫామ్ పక్కన పెట్టేస్తాను. నువ్వేదైనా చేసుకోరా, ఆ రామాయణం కథ చెప్పు. ఆ 60,000 మంది పిల్లల్లో ముఖ్యమైన పిల్లం ఎవరంటే? 60,000 పిల్లల కథ చెప్పడమే పెద్ద తప్పు, అందులోనూ ముఖ్యమైన పిల్లం గురించి చెప్పడం క్షమించరాని తప్పు. రామాయణం కథని చాలా సింపుల్గా చెప్పు. రాముడు భార్య సీతని రావణుడు ఎత్తుకెళ్ళాడు సార్. తన భార్య కోసం వానరసేన సహాయంతో వారత కట్టి రావణుణ్ణి చంపి తన భార్యని ఇంటికి తీసుకొచ్చాడు సార్. అయితే ఇద్దరి మధ్య గొడవ కారణం అమ్మాయేనా? కాక రాముడికి రావణుడికి ఆస్తి గొడవ లేక ఈగో గొడవ. అమ్మాయి గురించే చావు వరకు తెచ్చుకున్నారు. అయితే అమ్మాయి కోసం కొట్టుకున్నారంటావా? త్రివిక్రమలా సూటిగా చెప్పాలంటే ఆ కాలం నుండి ఈ కాలం వరకు కొట్టుకుంటుంది భూమి కోసమో లేదా అమ్మాయి కోసమో. ఇక్కడ నేను ఇన్స్పెక్టరా, నువ్వు ఇన్స్పెక్టరా? మీరే సార్. అయితే మూసుకొని తాగు. సార్, ఆ జగదీష్ మర్డర్ కేసు అయిపోయింది కదా సార్? ఎలా చెప్పగలిగావు? నిన్ననే ఆ లవర్ బాయ్ అన్ని ఐస్ బాక్స్ మూతలు చెక్ చేసి ఆ మూత సెట్ అవ్వలేదని చెప్పాడు కదా సార్. ఇంకేంటి చెప్పాడు, కానీ అన్ని ఐస్ బాక్సుల్లో 4 ఐస్ బాక్స్ మూతలు సెట్ కాలేదని చెప్పాడు. మరి ఈ కేసు ఇప్పుడు సాల్వ్ అవుదంటారా? అది నువ్వు ఇన్స్పెక్టర్ అయితే. అంటే